రేపు ఏం జరగనుంది అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది. బీసీల రిజర్వేషన్ అంశం పైన మాట్లాడదాం. చెనగాని దయాకర్ ఉన్నారు మనతో పాటు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ స్పోక్స్ పర్సన్ నాయకులు. రేపు హైకోర్టు బీసీల పక్షాన తీర్పిస్తున్నటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ రోజు వరకు, గతంలో మొన్నటి వరకు చెప్పినట్టు కోర్టుకు వెళ్ళగానే జీవోను కొట్టేస్తారు అనే ప్రచారం జరిగింది. సో ఈరోజు చాలా సుదీర్ఘంగా వాదనలు విన్నది హైకోర్టు. ఏం చెప్తారు చెనగాని దయాకర్ గారు? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించడం కోసం జీవో నెంబర్ 9 ద్వారా ఇలా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంలో జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ ఎవరైతే మాధవరెడ్డి పిటిషన్ వేసిండో, మేమేమంటున్నాం అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిందో, ఇవాళ 42% డెడికేషన్ కమిషన్ వేసి కులగణన చేసి అత్యంత పారదర్శకంగా, అత్యంత సైంటిఫిక్గా మనం డేటాను తయారు చేసి ఎమ్యునేటర్ తయారు చేసినటువంటి సర్వేను కూడా ఇవాళ ప్రభుత్వానికి అందజేసిన, ప్రభుత్వం కూడా నివేదిక ఇచ్చింది, ఆన్లైన్ ద్వారా పెట్టింది. కాబట్టి ఈ యొక్క గతంలో డేటా లేదు, ఈరోజు డేటా ఉంది. జనాభా తామాషా ప్రకారంలో 67% ఉన్నటువంటి బీసీలకు 42% బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనే ఆలోచనతోని రాష్ట్రాలకు అధికారం ఉంది. కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ఈరోజు జీవో నెంబర్ 9 విడుదల చేసి నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సందర్భంలో ఏది ఏమైనా ప్రభుత్వం యొక్క అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేసి క్యాబినెట్ తీర్మానాల్ని, ప్రభుత్వం యొక్క తీర్మానాన్ని ఇవాళ కోర్టులు కూడా విశ్వసిస్తుందని కూడా మేము నమ్ముతా ఉన్నాం. గతంలో 4 నెలల క్రితం ఏదైతే 2 బిల్లులు కేంద్రానికి పంపించిందో, గవర్నర్ పంపించిందో, నిర్లక్ష్యం చేసి బీజేపీ ప్రభుత్వం కనీసం ఆ బిల్లు పైన చర్చ లేకుండా చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినటువంటి సందర్భం. కాబట్టి కోర్టు కూడా తమాషా ప్రకారం బీసీలకు ఇవాళ జనాభా పెరిగింది, డేటా పెరిగింది. ఆ రోజు హైకోర్టు చెప్పినందుకే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. పిటిషన్లో ఈరోజు ఇంప్లీడ్ అయిన వాళ్ళలో బీసీ నాయకులు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు ఇంప్లీడ్ అయ్యారు. బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కూడా ఈ పిటిషన్లో ఎవరు ఇంప్లీడ్ కాలేదు. రీజన్ ఏంది? ఇప్పుడు మొదటి నుంచి కూడా 42% రిజర్వేషన్ల వైఖరి పైన బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ స్పష్టమైన అవగాహన లేకుండా వ్యవహరిస్తూ ఉన్నది. 2 ఎజెండాతోనే వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి స్థానిక సంస్థలు జరగొద్దు, బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కొద్దనే ఆలోచనతోనే ఆ 2 పార్టీలు ద్వంద్వ వైఖరితోనే కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి మేము అంటా ఉన్నాం, ఎవరు ఏది చేసినా కోట్లల్లో ప్రతి ఒక్క సహాయాన్ని మనం కోట్లలో ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం 42% రిజర్వేషన్ సాధించే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము వెళ్ళదలుచుకున్నాం. ఖచ్చితంగా మాకు రేపు జరిగే 2 గంటల 30 నిమిషాలకు మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం.